పలావ్ చేస్తానమ్మా. ఇప్పుడు నూనె వేస్తాండా. ఇప్పుడు నెయ్యి వేస్తాండా. కొద్దిగా నెయ్యి వేసుకుంటే కవర్ బాగుంటుంది. జీడిపప్పు వేసుకుంటాము. తర్వాత మళ్ళా మసాలా వేస్తాము. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేస్తాము. ఆ తర్వాత ఎర్రగడ్డ, చికెన్ ముక్కల పలావుకు ఇవన్నీ వేస్తాము. రెండు బిర్యానీకు రాతి పువ్వ, నాసు పువ్వ, 4 వచ్చి యాలకులు, చెక్క, స్టార్ పువ్వ, తర్వాత లవంగాలు, మరాఠ ముక్క. ఇప్పుడు అన్ని దీంట్లో వేస్తున్నాము. ఉప్పు రొంత వేసుకున్నాము. ఇదో బ్రౌన్గా అయిపోయినాయి కదా. ఇట్లా బ్రౌన్గా వచ్చినాక మనం వేయించుకోవాలా. ఇప్పుడు వచ్చేసి మసాలా వేస్తాము. కారపొడి 1 స్పూను, పౌడరు 1 స్పూను, జీలకర్ర వేయించుకునేది మనం జీలకర్ర పొడి 1 స్పూను, అల్లము, తెల్లగడ్డ, కొబ్బరి. దీంట్లో బాదం పప్పు కూడా మేము యాడ్ చేసినాం. మనము పచ్చివాసన పోయినాక తిప్పుకుందాం. ఇట్లా కొద్దిగా అయితే పచ్చివాసన పోతుంది. పసుపు 1 స్పూను, 1 కప్పు పెరుగు, ఇప్పుడు మేము 1/2 కేజీ తెచ్చుకున్నాము చికెన్. పలావులకి 1/2 కేజీ చికెన్ వేస్తాండా. బాగా ఇట్లా కొద్దిగా ఉడికిన తర్వాత మళ్ళీ రైస్ వేస్తాం. నీళ్ళు పోసిన తర్వాత రైస్ వేస్తాం. పుదీనా కూడా యాడ్ చేసుకున్నాం. కొద్దిగా చేసుకుంటే ఇది బాగా ఇట్లా ఉడికింది అనుకో, మనకు టేస్ట్ బాగా వస్తుంది. చిట్టముత్యాలు బిర్యానీ చాలా రోజులు అవుతుంది మా కోడలు. అందుకోసమని ఈరోజు 1/2 కిలో తెచ్చినాము. చిట్టముత్యాల రైస్ కొంచెం కుక్ అయితే మళ్ళీ తర్వాత మళ్ళీ వేస్తాం. ఇప్పుడు అర్థం ఉడికింది చికెన్. ఇప్పుడు వేస్తాం. 40% ఉడికింది. వేస్తే సరిపోతుంది. స్మెల్ మాత్రం అప్పుడే అదిరింది బాగా. వాటర్ వేస్తాం. 3 కప్పులు బియ్యానికి 5 కప్పులు వేసుకున్నాం మేము. ఉప్పు చూసుకున్నామా, సరిపోతే ఓకే, సరిపోకపోతే వేసుకోవాలి. ఇప్పుడే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఉప్పు అన్నీ సరిపోయినాయి. తర్వాత రైస్ వేస్తాం. ఉడికిపోయింది. ఇప్పుడు మనము చిట్టముత్యాల రైస్ వేస్తాము. మనం అంతా ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాము బియ్యము. కరెక్ట్గా చేసుకుంటే మనం బాగా వస్తుంది. ఫ్లేవర్ బాగుంటుంది తినేదానికి కూడా. నేను కోవేట్లో చేస్తాను కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈరోజు చేస్తాను.
వేసాం కదా, చూడ వేసుకొని ఇంకా ఉడికిన తర్వాత మళ్ళీ ఒత్తూరు మధ్యలో కలపెట్టుకునే ఉంటే ఇంకా సరిపోతుంది. చిట్టి ముత్యాలు బిర్యానీ అయిపోయింది. ఇట్లా ఉంటే బాగా తినేదని బాగుంటుంది చిట్టి ముత్యాలు.